చాలా రోజులు వెయిట్ చేశాం బాయ్. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేస్తూ ఉండను? చేసిన పనంతా వృధా అయిపోయింది. ఏమి కావాలి మీ అందరికీ? మీరు చెప్పిందంతా విన్నాం కదా బాయ్. మీరిచ్చిన ఆర్డర్స్ అన్నిటినీ ఫాలో అయ్యాం. కొత్త వాళ్ళని రప్పించాం. సరే, ఇప్పుడు వరకు చెప్పింది మర్చిపోండి. ఇక మీద నేను చెప్పింది చెయ్యండి. మీరు వెళ్ళి చౌదరి సాహిబ్ని కలవండి. దాని తర్వాత మీకు అర్థమవుతుంది. వద్దు, అదేం అక్కర్లేదు. లేదన్నా, ఇప్పుడు చౌదరిని కలవడం మాకు ఇష్టం లేదు. మాకు సెటిల్ చేయాల్సింది త్వరగా సెటిల్ చేసి. తప్పకుండా మీ డబ్బు మీకు ఇచ్చేస్తానయ్యా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా పైన మీకు నమ్మకం లేదా? దేనికోసం ఇలా మాట్లాడుతున్నారు? అన్నీ త్వరగా జరిగి తీరాలి. ఇప్పటి వరకు గురుసింగ్ ఆయన గురించి ఆయన ఎవరు తప్పుపట్టింది లేదు. అంత ధైర్యం ఎవరికీ లేదు. చెప్పింది విను. నువ్వు ఈ చోటుకు కొత్త అబ్బాయివే, కానీ మేమంతా ఇక్కడ ఇనుములాగా. గుర్తుపెట్టుకోండి. అవన్నీ మాకు బాగానే తెలుసు. ఇక్కడ చూడు తమ్ముడు, కొంచెం ప్రశాంతంగా ఉండు. ఎందుకు ఇలా కోప్పడుతున్నావు? నేను చెప్పింది మనసులో పెట్టుకుని దాని తగ్గట్టు నడుచుకో. అదే నీకు మంచిది. నేను ఇనుముగా మారడానికి చాలా రోజులు పట్టదు. ముందు దాన్ని మనసులో ఉంచుకోండి. చాలా కోపం చేసుకుంటున్నావు. ఎక్కువగా టెన్షన్ అవ్వద్దు. అంతా ప్రశాంతంగా మాట్లాడదాం. ఇలా ఫైర్గా ఉంటే నాకు చాలా ఇష్టం. ఏయ్